అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తిరుమల కొండ మీద చాలా అద్భుతమైన ప్రదేశం. ప్రకృతి అందాలను చూడాలి అనుకుంటే తప్పకుండా జపాలి హనుమాన్ దేవాలయానికి రండి. జై శ్రీరామ్. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకొచ్చాను. తిరుపతిలో ప్రతి ప్రదేశం ఒక అద్భుతం. అలాంటి అద్భుతమైన తిరుపతి దగ్గర జపాలి హనుమాన్ మందిరం దగ్గర ఉన్నాము. ఈ మందిరం యొక్క విశేషాలు తెలుసుకుందాం. ఆకాశగంగా పాప వినాశనం వెళ్లే దారిలో జపాలి హనుమాన్ మందిరం యొక్క ఆర్చ్ మనకి కనపడుతుంది. ఆ ఆర్చ్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళితే హనుమాన్ దేవాలయం కనపడుతుంది. అదే జపాల్ హనుమాన్ దేవాలయం. ఇక్కడ లోపలికి వెహికల్స్ ఏవి అలా ఉండవు. మనం నడుచుకుంటూనే 1 కిలోమీటర్ వెళ్లాల్సి ఉంటుంది. మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం కదా. అలానే మరో మహిమాన్వితమైన అద్భుతమైన దేవాలయం జపాలి. తిరుమల కొండలలో ప్రకృతి సోయగాల నడుమ ఎంతో అద్భుతమైన దేవాలయాలు, చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో జపాలి హనుమాన్ దేవాలయం ఒకటి. హనుమంతుడి జన్మస్థలంగా కూడా ఈ జపాలి తీర్థాన్ని భావిస్తారు. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో వివరించిన ప్రకారం 7 కొండల్లో ఒక కొండ హనుమంతుని మాతృమూర్తి పేరు అంజనాద్రిగా వర్ధిల్లుతుంది. అంజనాదేవి తపస్సు చేసిన దివ్య స్థలమే అంజనాద్రి. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమంతుడు జన్మించిన ప్రదేశమే జపాలి తీర్థం ఉన్న ప్రదేశమని మన పురాణ కథనం ప్రకారం తెలుస్తుంది. దుష్టగ్రహ దోషాలను, ఆర్థిక మానసిక బాధలను హనుమంతుడు తొలగిస్తాడని ఇక్కడి భక్తుల నమ్మకం. తిరుమల నుండి ఆకాశగంగా పాప వినాశనం వెళ్లే రోడ్డు మార్గంలో ఈ జపాలి హనుమాన్ టెంపుల్ ఆర్చ్ మనకి కనబడుతుంది. సుమారుగా 2 కిలోమీటర్ల దూరం ప్రయాణించితే ఈ హనుమాన్ దేవాలయానికి మనం చేరుకోవచ్చు. తిరుమల కొండపై ఉన్న ప్రకృతి అందాలలో చాలా అద్భుతంగా అనిపించేది ఈ జపాలి తీర్థం. ప్రశాంతమైన వాతావరణం, అడుగడుగునా పలకరించే పచ్చదనం, పరవళ్లు తొక్కుతున్న జలపాతాలు, మారు మోగుతున్న శ్రీరామనామాలు, చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇక్కడ నడుస్తుంటే మనకు తెలుస్తుంది. సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి వారు త్రేతాయుగంలో జన్మించినటువంటి ప్రదేశాన్ని మీకు చూపించబోతున్నాను. ఈ జపాలి అనే క్షేత్రంలోనే ఆంజనేయ స్వామి వారు త్రేతాయుగంలో జన్మించినట్టుగా చరిత్రలో చెబుతూ ఉంటారు. ఆంజనేయ స్వామి జన్మస్థలం గురించి మాట్లాడుకున్నట్టయితే 2 వాదనలు వింటుంటాము. ఒకటి వచ్చేసి హంపి అనే ప్రాంతంలో ఆంజనేయ స్వామి వారు జన్మించినారని, మరొకటి వచ్చేసి తిరుమల కొండపైన ఉన్న ఈ జపాలి క్షేత్రంలో జన్మించినాడని. ఈ 2 వాదనలైతే మనం వింటూ ఉంటాము. ఈ మధ్య టిటిడి వారు ఎంతో పరిశోధనలు చేసి అనేక నిరూపణలతో ఆంజనేయ స్వామి వారు తిరుమల కొండలో ఉన్నటువంటి ఈ జపాలి తీర్థంలో జన్మించినారని అధికారికంగా ప్రకటన చేశారు. శేషాచలం అడవుల్లో అతి ప్రశాంతమైన వాతావరణంలో స్వయంభూ రూపంగా స్వామివారు భక్తులకు ఇక్కడ మనకు దర్శనమిస్తారు. అంతేకాకుండా సీతారాములిద్దరూ త్రేతాయుగంలో స్నానమాచరించినట్టి 2 నీటి గుండాలను ఇప్పటికీ మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ కనపడుతున్నటువంటి ఆలయం ఏర్పడడానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణమైతే ఉంది. ఆ చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే పూర్వం జాపాలి అనే మహర్షి తిరుమల కొండల్లో అంటే ఈ ప్రాంతంలోనే ఆంజనేయ స్వామి దర్శనం కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సును మెచ్చిన ఆంజనేయ స్వామి వారు ఈ ప్రాంతంలోనే స్వయంభూ రూపంగా రాతి బండకైతే వెలిసి దర్శనమిచ్చాడట. అలా ఒక మునీశ్వరుడి యొక్క జపం చేత స్వామి వారు ఇక్కడ వెలిశారు కాబట్టి జపాలి ఆంజనేయ స్వామిగా ఇక్కడ భక్తులు పిలుచుకుంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఎదురుగానే కొన్ని వేల సంవత్సరాల మామిడి చెట్టుకి ఇక్కడ గణపతి మనకి స్వయంభుగా దర్శనమిస్తాడు. చెట్టు నుండి స్వయంభుగా స్వామి ఉద్భవించినటువంటి ఆకారము. ఈ దేవాలయం గర్భాలయంలో కెమెరా అనేది అలౌ లేనందున లోపల నేను మీకు వీడియో చూపించలేకపోతున్నాను. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్వామివారు స్వయంభుగా ఇక్కడ దర్శనం ఇవ్వడం అయితే ఈ ఆలయం చుట్టూరా 3 తీర్థాలైతే ఉండడం అనేది మరొక ప్రత్యేకమైన అంశం. ఆలయం ముందు భాగంలో రామగుండము, అలాగే ఆలయం వెనక భాగంలో సీతాగుండమని,
ఆలయం పక్కకే ధ్రువ తీర్థం అని ఎప్పుడూ ప్రవహించే నీటి ధార ఉంటూ ఉంటుంది. ఇక్కడ 3 నీటి తీర్థాలైతే మనకు కనబడతాయి. ఈ 3 గుండాల్లో ప్రవహించే నీటిని మనం తాగితే మన శరీరంలో ఉన్న ఎలాంటి రోగమైనా పూర్తిగా తగ్గిపోతుందని భక్తుల నమ్మకం. ఆలయానికి ఎదురుగా రామగుండం అని ఉంటుంది. ఇక్కడ శ్రీరాముల వారు రావణాసురుని చంపిన తర్వాత ఇక్కడికి చేరుకొని ఇక్కడే స్నానం ఆచరించి ఇక్కడ హోమం చేశాడని ఒక చరిత్ర అయితే ఉంది. ఈ దేవాలయంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి, మరెన్నో చరిత్రలున్నాయి. ఇంత అద్భుతమైన దేవాలయం మన తిరుమల కొండల్లోనే ఉంది. తిరుమలకి వచ్చి స్వామివారిని దర్శించుకున్న వాళ్ళు తప్పకుండా ఈ జపాలి హనుమాన్ దేవాలయాన్ని కూడా దర్శించుకోవాలని మాటల్లో కూడా వర్ణించలేని ఈ జపాలి యాత్రని ఒకసారి కనులారా చూడాల్సిందే, చూసి తరించాల్సిందే. జపాలి హనుమాన్ దేవాలయంలో దర్శనమైన వెంటనే మనకు ప్రసాదం ఇస్తారు, పరమాన్నం. చాలా బాగుంది. ప్రసాదం అంటేనే చాలా బాగుంటుంది కదా. చూశారు కదా జపాలి హనుమాన్ దేవాలయం ఎంత అద్భుతమైన దేవాలయమో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుంటాను. మీ శ్రీదేవి.